హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి మనకు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టుల నుంచి మనకు జీడిఎస్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో ఈ మంత్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ముందుగానే ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి అనుకున్నటువంటి విధంగానే జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, దానికి గల క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇది మనకు ఇండియా పోస్ట్ gdsonline.cepet.gov.in అనేటువంటిది. సో పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇందులో మనకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది, స్క్రాల్ అవుతుంది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024, నంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేసి 44,228 అన్నారు. అలానే ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేటు 15/7/2024, ఎండ్ డేటు 5/8/2024 అని ఇచ్చారు. మరి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం మనము. సో ఇందులో మనకు మీ సర్కిల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్, అలానే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా వీరు సెలెక్షన్ చేసుకుంటారనేది చూద్దాం. సో మరి నోటిఫికేషన్ విషయానికి వస్తే, సో ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. సో జూలై 12, 2024 రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ నెంబర్ అయితే 17/3/2024 మార్చిలో నోటిఫికేషన్ చెప్పారు, బట్ రిలీజ్ చేస్తున్నామని చెప్పినది జూలైలో, కాబట్టి జూలైలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. సో పోస్టుల పేర్లు వచ్చేసి ఇక్కడ గ్రామీణ్ డక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2024. ఇందులో మనకు సో వేటికి ఏ పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ ద వేకెంట్ పోస్ట్స్ ఆఫ్ గ్రామీణ్ డక్ సేవక్స్. సో మరి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో ఇక జీడిఎస్కి వారి నుంచి అప్లికేషన్స్ కోరుతున్నది. మరి ఆ జీడిఎస్ ఏవేవి అంటే గ్రామీణ్ డక్ సేవక్స్ ఎవరెవరంటే బీపీఎంస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఆర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం ఆర్ డక్ సేవక్స్. సో ఈ 3 రకాల పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆఫీసెస్లో ఈ పోస్టులను అయితే ఫిలప్ చేయనున్నారు. సో మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, అలానే ఎడిట్ చేసుకోవడానికి కూడా తర్వాత ఆప్షన్ ఇస్తారు. సో బట్ మీకైతే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలని, యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ ఉండాలండి రిజిస్ట్రేషన్ కోసం. ఈ 2 కంపల్సరీ, మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్, ఈమెయిల్ ఐడి, యాక్టివ్ ఈమెయిల్ ఐడి అనేది. అలానే మీరు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ చేయకూడదు, ఒకే నెంబర్తోనే 2-3 అప్లికేషన్స్, ఒకే మెయిల్ ఐడితో 2-3 అప్లికేషన్స్ ఫిలప్ చేయకూడదు. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇందాక చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఆఫ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నారు, జూలై 15 నుంచి స్టార్ట్ అవుతాయి. చివరి తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 5, 2024. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ కానీ ఎడిటింగ్ కానీ ఉంటే అప్లికేషన్స్ అది వచ్చేసి మీకు 3 రోజులు టైం ఇస్తారండి. ఆగస్టు 6, 2024 నుంచి ఆగస్టు 8, 2024 వరకు 6, 7, 8 3 తేదీలు కరెక్షన్స్ కోసం టైం ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ మీకు బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఇచ్చారు. అలానే ఏబిపిఎంకి సంబంధించి బ్రాంచ్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు కావాల్సింటే క్లియర్ కట్గా చదువుకోవచ్చు. డక్ సేవకి ఏం పనులు చేస్తారు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, ఏ పోస్ట్ ఎలా ఉంటుంది అనేది, అలానే అలవెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా. ఇక్కడ మనకైతే శాలరీస్ చూసినట్టయితే స్లాబ్ వచ్చేసి బీపీఎంకి 12,000 నుంచి 29,380 వరకు ఉంటుంది. ఏబిపిఎంకి ఆర్ డక్ సేవక్స్కి 10,000 నుంచి 24,470 ఉంటుంది. బట్ వీళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, అవి కూడా మీకు చెప్తాను ఎలా ఉంటాయి అనేది. బట్ మనకు మెయిన్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలని కూడా తెలుసుకోవాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్ అండి. అలానే రిలాక్సేషన్ కూడా ఉంటుంది రిజర్వేషన్ల ప్రకారము. అలానే రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్కి అయితే ఏం లేదండి. అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీకి 10 ఇయర్స్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ పీడబ్ల్యూ ప్లస్ ఓబీసీకి 13 ఇయర్స్,
డిజేబిలిటీస్ PWSC/STస్కి 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్టర్ చూసినట్టయితే మనకు సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు, అది కూడా మ్యాథమెటిక్స్లోను ఇంగ్లీష్లోను ఉన్నటువంటి, అంటే మోస్ట్లీ అందరూ కూడా మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి సింపుల్గా చెప్పాలంటే 10th క్లాస్ పాస్ అయింటే చాలండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, అంటే డిగ్రీ పీజీ చేసినా కూడా నో ప్రాబ్లం. సో మరి ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి, అలానే అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేటువంటి కూడా తెలిసి ఉండాలి. రిజర్వేషన్ అనేది SC/STలకి, OBCలకి, PWDకి, EWSకి ఉంటుంది రిజర్వేషన్. ఒక సర్టిఫికేట్స్ కూడా రిజర్వేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు ఫిలప్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే వారికి సంబంధించినటువంటి డిజేబిలిటీ వాళ్ళు, లోయర్ విజన్ వాళ్ళు, డెఫ్, అలానే హార్డ్ ఆఫ్ హియరింగ్ సంబంధించినటువంటి రూల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో మరి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో పాటుగా సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే మీకు మెరిట్ లిస్ట్ ప్రకారం అండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు, కంప్యూటర్ జనరేట్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారం, అంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చింటాయో సో వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా కేటగిరీ వైజ్, అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి, SC/ST వాళ్ళకి, OBCకి, EWSకి ఈ విధంగా రిజర్వేషన్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చింటాయి 10th క్లాస్లో సో వాళ్ళు ఫస్ట్లో ఉంటారు. సో మరి గ్రేడ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ అంటే A1 గ్రేడ్ 10 పాయింట్స్ ఉంటే 9.5 ఫ్యాక్టర్ ఈ విధంగా కన్సిడర్ చేస్తారు. A2 గ్రేడ్, B1 గ్రేడ్, B2 గ్రేడ్ వీళ్ళకి. మరి ఈ విధంగా గ్రేడ్స్ ప్రకారం వీళ్ళకి గ్రేడ్స్ ప్రకారం ఉన్న వాళ్ళని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అది పర్సంటేజ్ ఉన్న వాళ్ళని కన్వర్ట్ చేస్తారు. సో అన్ని రకాలు కూడా ఓవరాల్గా ఒకే ఫ్యాక్టర్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కన్వర్ట్ చేసిన తర్వాత ఎవరివైతే ఎక్కువ టాప్ మార్క్స్ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా జస్ట్ ఓన్లీ మెరిట్ లిస్ట్ ప్రకారం, కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం అండి. అంటే మీకు 10th క్లాస్లో మార్క్స్ బాగా వచ్చింటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మరి కట్ ఆఫ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది, అంటే ఎన్ని మార్క్స్ లాస్ట్ 2023లో క్వాలిఫై మార్క్స్ అనేసి, అంటే డాక్యుమెంట్ షార్ట్ లిస్ట్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు, అవి చెప్తాను నెక్స్ట్ వీడియోలో కూడా. అలానే మీరు ఏమేమి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో, అంటే మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఏముండదు. మార్క్ షీట్స్ ఇవ్వాలి, మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ కార్డు, అలానే ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ ఇటువంటివి ఇవ్వాల్సి ఉంటుంది. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే ఒకవేళ మీరు PWDs అయితే PWD సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్ అంటే EWS సర్టిఫికేట్, ఒకవేళ ట్రాన్స్జెండర్స్కి అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్ అండి, మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసరు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఒక మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా ట్రైబల్కి సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకండి, ఇది మనకి అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి. మరి మనం వేరే స్టేట్లో అప్లై చేసుకోకూడదు అంటే అప్లై చేసుకోవచ్చు అండి, బట్ ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మెయిన్. సో మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి తెలుగు కాబట్టి తెలుగు అయితే మస్ట్ అండ్ షుడ్ వచ్చి ఉండాలి. సో ఎందుకంటే ఇదంతా కూడా పోస్ట్ ఆఫీసులన్నీ కూడా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో రూరల్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి మెయిన్ తెలుగు వచ్చి ఉండాలి. తెలుగు వచ్చిన వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది సెలెక్షన్ క్రైటీరియా. మరి పోస్టులు ఎన్ని ఉన్నాయనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మెన్షన్ చేశారండి, ఆంధ్రప్రదేశ్కి అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం వాళ్ళకి ఇక్కడ తెలుగు అయితే మస్ట్ అండ్ షుడ్ వచ్చి ఉండాలి. మీరు యానాంకి కూడా అప్లై చేసుకోవచ్చు, కేంద్రపాలిత ప్రాంతం. అలానే తెలంగాణ వాళ్ళు కూడా అండి, సో తెలంగాణ వాళ్ళకు కూడా కంపల్సరీ తెలుగు వచ్చి ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేశారు తెలంగాణ వాళ్ళకి తెలుగు వచ్చి ఉండాలని. ఒకవేళ మీకు లోకల్ లాంగ్వేజ్ తమిళ్ కానీ ఇలా వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తమిళ్, కన్నడ ఇలా బార్డర్లో ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం. బట్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ మాత్రం వచ్చి ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేస్తారు లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులు ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏదని చెప్పారు వాళ్ళు మాత్రమే అక్కడ GDSకి సంబంధించి ఆ రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఏ సర్కిల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఓవరాల్గా అయితే మనకు 44,228 పోస్టులు అండి, మొత్తం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి.
అన్ని సర్కిల్స్లో టోటల్ ఇక్కడ 39 సర్కిల్స్లో అండి. రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల కన్నా ఇక్కడ సర్కిల్స్ అనేసి మెన్షన్ చేస్తారు. ఆ సర్కిల్కి సంబంధించి 39 సర్కిల్స్లో మెన్షన్ చేస్తారు. మనకు రైల్వేస్ జోన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి సర్కిల్స్ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఓవరాల్గా అయితే 1355 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కింద 656 వేకెన్సీస్, ఓబీసీకి 200, ఎస్సీకి 177, ఎస్టీకి 88, ఈడబ్ల్యూఎస్కి 194 పోస్టులు, అలానే పీడబ్ల్యూడీఏకి 6, పీడబ్ల్యూడీబీకి 20, పీడబ్ల్యూడీసీకి 14 ఉన్నాయి. ఓవరాల్గా 1355 అండి. సో మరి ఇతర రాష్ట్రాలతో మనకైతే అవసరం లేదు. ఇక్కడ అస్సాంలో మళ్ళీ 4 సర్కిల్స్ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి సో మనకు తెలుగు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, యానాము అండ్ తెలంగాణ. సో కాబట్టి తెలంగాణలో కూడా తెలుగు వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ ఓవరాల్గా తెలంగాణలో 981 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 454, ఓబీసీకి 210, ఎస్సీకి 145, ఎస్టీకి 54, ఈడబ్ల్యూఎస్కి 97 ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీలో ఏబీసీకి ఏకి వచ్చేసి 5, బీకి వచ్చేసి 5, సికి 10, అలానే ఈకి వచ్చేసి డిఈకి వచ్చేసి డికి ఈకి 1 ఉన్నది. సో ఓవరాల్గా అయితే 981 పోస్టులు. మరి మొత్తం అన్ని సర్కిల్స్ 39 సర్కిల్స్లో కలిపి 44,228. ఒకవేళ మనకు కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళకైతే చాలా ఎక్కువ ఉన్నాయండి. 1940 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో జనరల్ 827, ఓబీసీ 446, ఎస్సీ 264, ఎస్టీ 130, ఈడబ్ల్యూఎస్ 230, పీడబ్ల్యూడీఏ 6, 7, పీడబ్ల్యూడీసీ బీకి వచ్చేసి 22, సికి 12, డిఈకి 2 ఉన్నాయి. అలానే తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి సో తమిళనాడుకు వచ్చేసి తమిళనాడు చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. దాదాపు ఇక్కడ చూసినట్టయితే 4,000 కాదండి 3,000 చిల్లర ఉన్నాయండి. సో 3,789. ఇందులో జనరలే 1,794 ఉన్నాయి, ఓబీసీ 861, ఎస్సీ 621, ఎస్టీ 37, ఈడబ్ల్యూఎస్ 358, పీడబ్ల్యూడీ ఏకి 26, బీకి 42, సికి 40, డిఈకి 10 ఉన్నాయి. సో ఇక్కడ ఒకవేళ తమిళనాడులో తమిళ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే తమిళనాడుకి అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే డబల్ త్రిబుల్ పోస్టులు ఉన్నాయండి. సో కాబట్టి తమిళనాడు కూడా ప్రిఫర్ చేయొచ్చు. లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి తెలుగు తమిళ్ 2 వచ్చాయనుకోండి, తమిళ్కే ప్రిఫర్ చేయండి. సో మరి ఇది మనకు ఓవరాల్గా ఉన్నటువంటి జీడిఎస్ 2024 వేకెన్సీస్ డీటెయిల్స్, అలానే ఎలా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే ఇందాక చెప్పినట్టు ఆగస్టు 5, 2024 లోపల అప్లై చేసుకోవాలి. సో దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి, జస్ట్ మెరిట్ లిస్ట్ ప్రకారమే కాబట్టి మీకు ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. సో అది కూడా ఫీమేల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడి అప్లికెంట్స్కి, ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్కి వీళ్ళందరికీ కూడా ఫ్రీ అండి. సో జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీరు మాత్రమే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫీ కూడా చాలా తక్కువ కాబట్టి మోస్ట్లీ అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కాబట్టి. అలానే మీకు ఫీ అయితే నాట్ రీఫండబుల్, ఒకసారి పే చేసిన తర్వాత రీఫండ్ అయితే ఉండదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 100 రూపీస్ కాబట్టి ఎటువంటి ఆలోచన చేయకుండా వెంటనే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మీ యొక్క స్కానర్డ్ ఫోటో, అలానే స్కానర్డ్ సిగ్నేచర్, మీ యొక్క మార్క్ లిస్టు, ఆధార్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ఈమెయిల్ ఐడికి అలానే మొబైల్ నెంబర్కి రెండుకి కూడా ఓటీపీ వస్తుంది, 2 వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇంకా కామెంట్స్లో తెలియచేయచ్చండి.